ఇప్పటి వరకు ఎవరెవరైతే స్వామీజీలు ఇక మించి ఇట్లనే ప్రజలను మోసం చేసి బ్రతికేద్దాం, సోషల్ మీడియా మనకు ఉంది, వీళ్ళు పైసలు ఇస్తే ఏమన్నా చేస్తారు, లేని మంత్రాలను చూపిస్తారు అని అనుకున్న స్వామీజీలందరికీ వెన్నొనికేలా చేసిన, వాట్ ఐ మీన్ ఫేక్ స్వామీజీలందరికీ వెన్నొనికేలా చేసిన. చూపిమని శక్తులు ఏమన్నా అవ్వదు. దిల్దార్ గా మాట్లాడాలంటే తెర వెనక జరిగేటివన్నీ నేను కెమెరా ముందుకు తీసుకురాను, మీ ముందుకు తీసుకురాను. అవి గనక తీసుకొస్తే అల్ల కల్లోలం అయిపోతుంది మొత్తం. నా హార్డ్ డిస్క్ ఓపెన్ చేస్తే మంచి మంచి జీవితాలు రోడ్ మీద పడతాయి. అలాంటి ప్రూఫ్లు, అలాంటి వ్యక్తులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు చాలా ఉన్నాయి. మన చట్టం అట్లుంది, ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకోలేం. అండ్ ఈ రోజు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ర్యాంకర్స్ ఉన్నారు, చాలా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఒక విషయాన్ని మాట్లాడుతున్నా అంటే ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతా. నోటికి వచ్చేసింది వాగేయ. నేను చూసారా ఇంతకు ముందు ఒక బుక్ పెట్టుకుంటా, విషయాలని రాసుకుంటా, పాయింట్ టు పాయింట్ చెప్తా, తర్వాత వీడియో ముందుకు వచ్చిన తర్వాత దాన్ని స్పష్టంగా మీకు అర్థమవుతుంది లేదో 2 సార్లు చెక్ చేసుకొని మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. ఏం చేసినా మీకోసమే భయ్, అదైతే బరాబర్ చెప్పగలుగుతా. వేదాంత్ ఏదైనా చేస్తున్నాడు అంటే అది ప్రజల కోసమే చేస్తా. నా కట్టె కాలేంత వరకు నేను ఇదే మాట చెప్తా, వేదాంత్ ప్రజల మనిషి, మీకోసం పని చేస్తా. మార్పు తీసుకొద్దాం, ఏరేద్దాం, గంజాయి ముక్కలు అన్నింటిని ఏరేద్దాం.